మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఉపాధి లేక చాలా మంది అయితే రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా కూడా స్కూల్ ఓపెన్ అయ్యాయి, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. సో వారి కష్టాల గురించి మనం తెలుసుకోవడం కోసం అయితే మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ సుమన్ టీవీకి. మేడం స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి పోయిండో మాకు తెలియదు. మేము ఓటేసి గెలిపించుకున్నాం. ఒక్కరోజు మాత్రం 6 మంది చచ్చిపోయారు. శవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని వెతుకులాడుకుంటూ పోయినాం. స్థానిక కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు స్పందించలేదు. ఒక్కటే రోజు 6 మంది చచ్చిపోయారు. దగ్గర 3 సంవత్సరం కాదు, 3 days బ్యాక్. 3 days బ్యాక్ చెప్తున్నా. అడగాలి అందరు 6 మంది ఉన్నది మీ దగ్గర. పుణ్యచంద్ర డాక్టర్ దగ్గర రిపోర్ట్ కావాలంటే పుణ్యచంద్ర డాక్టర్ దగ్గర నంబర్ ఇస్తా. ఇష్యూ బయటకు రావాలంటే మీడియా అమ్ముడుపోతే ఎట్లా వస్తుంది? ఎలక్షన్లు అయిపోయినా ఓట్లు వేసుకున్నారు. శివ రాజకీయాలు చేస్తూ ఎలక్షన్లు అయిపోయినాక అది వేరు ఇది వేరు అనుకుంటే ఎవరు రారు. ఎలక్షన్ల ముందు బండి సంజయ్ వచ్చిండు, ఆది సీనన్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, కౌన్సిలర్లు వచ్చిరు, ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు చేసిరు. అదే కేకే మహేందర్ రెడ్డి ఎలక్షన్ల ముందు వచ్చిండు, ఇప్పుడు వస్తలేడు. అప్పుడేమో ఏ వర్కర్ బుగ్గలు అమ్ముకుంటూ రాజకీయాలు చేసారు. ఇల్లు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇల్లు. నేత కార్మికుల మీద బురద తల్లుడు తప్ప అంతమించి ఏం చేస్తులేదు. మరి నేత కార్మికులకు గిన్నెల నుంచి యారన్ సబ్సిడీ ఎత్తా అంటారు. ఇంతవరకు 20 మందికే వాడే యారన్ సబ్సిడీ. ఆకలి మీద ఉన్న వాళ్ళకు కనీసం 10 రూపాయలు ఇచ్చే ఆశ లేదు. కానీ ఈ రోజు కూడా సిఐటి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోయి సాయంత్రం వరకు యారన్ సబ్సిడీ అవుతుంది, రిలీజ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ మెసేజ్ పెట్టిరు 20 మందికే పడాలన్నట యారన్ సబ్సిడీ, 2000 మందికి పడ్డాయి అని మళ్ళీ మెసేజ్ పెట్టి రేపు జౌలి శాఖ రమ్మంటారు. గివే ధర్నాలు చేసి వర్కర్లు రోడ్డు మీద తీసుకొచ్చి అడగడుతున్నారు తప్ప నేత కార్మికునికి ఏం చేస్తలేరు. ఇవాళ రేపు సిరిసిల్లలో నేత కార్మికులను పని లేకుండా రోడ్డు మీద కూర్చుంటే పెడుతున్నారు. పెద్ద పెద్ద సేట్లు 100 మందిని భయాలను తీసుకొచ్చుకొని నడుపుకుంటారు. పీసీ కార్ఖాలు ఒక్కొక్కరు 20 జోడీలు 30 జోడీలు అవి నడుతున్నాయి. 6 జోడీలు 10 జోడీలు ఉన్న అందరి బంద్ ఉంటున్నాయి. నేత కార్మికులు హోటళ్ళ కళ్ళనే ఉంటారు. భయగాళ్ళ నిలబడితే మాకు పని దొరుకుతాయి కదా. మరి అదే భయగాళ్ళు వచ్చినట్టు సిరిసిల్లకు పెట్టుబడిదారులు ఎందుకు రారు? ఇక్కడున్న సేట్లే పని చేస్తారు ఇక్కడ. మరి మహారాష్ట్ర నుంచి సేట్లు ఎందుకు రారు? మేము కంప్లైంట్లు ఇస్తానేమో బతకడానికి వస్తారు. మాకు కూడా ఉపాధి కలిగేందుకు పెద్ద సేట్ల ఏమైతే సిరిసిల్లకు పెట్టుబడిదారులు. ఇప్పుడు ఇవాళ రేపు అప్లైల్ పార్క్ అయింది. అప్లైల్ పార్క్లో ఒక 200 మందికి పని దొరుకుతుంది. అట్లనే ఒక 40 కంపెనీలు పడితే మేము కూడా పని చేసుకుంటాం కదా. మా పొట్ట ఎందుకు కొడుతున్నారు ఇట్లా రోడ్ల మీద? ఇప్పుడు ఉన్న కార్యక్రమం ఉన్న పరిస్థితికి నేత కార్మికుడు నైట్ డే డ్యూటీ చేస్తే 2000 రూపాయల పని అవుతుంది ఒక వారంలో. ఒక్కరోజు దవాఖానలోకి పోతే బొక్కలరిగినాయి అంటే డాక్టర్, సివిల్ హాస్పిటల్కి పోతే పట్టించుకోరు. ఈ బతుకమ్మ చీరల వల్ల ఒక్కొక్కరికి బొక్కలరిగినాయి, కళ్ళు పోయినాయి తప్ప అంతమంది ఉపాధి ఏం లేదు. నేత కార్మికుని పింఛన్ రాదు, నేత కార్మికుడు ఏది రాదు. నేత కార్మికుడు ఎట్లా బతుకుతారు? ఏ బీమా? సచ్చినాక వచ్చే బీమా ఎందుకు మేడం? బతుకున్నప్పుడు రూపాయి పెట్టని బీమా సచ్చినాక వచ్చేందుకు? బీమాలు అన్నీ ఉంటాయి, గవర్నమెంట్ బీమాలు అన్నీ ఉంటాయి. నేత కార్మికునికి ఏమైనా పెట్టుబడులు ఎక్కిపోయి 5 లక్షలు ఇయ్యి, ఏమన్నా ఉల్లిగడ్డలో లేకపోతే చెప్పులో కూరగాయలు ఏదన్నా బతుకుతాడు. నేత కార్మికుడు ఎల్లకాలం మీ సాయంత్రం పని వేయాలా మేడం? అందరూ నేత కార్మికుడు ఇదే పని చేయాలంటే మా పేరు చెప్పుకొని కరెంటు సబ్సిడీలు తీసుకుంటారు. 100 మంది భయాలను తీసుకొచ్చుకొని నడుపుకుంటారు. మరి రేపు వాళ్ళు ఎందుకు వస్తలేరు? నేత కార్మికుల గురించి భయాలు ఎందుకు రారు? ఇప్పుడు వాళ్ళ గురించి మా యారన్ సైడ్ ఆపుతారు. వాళ్ళు బతుకమ్మ చీరలు ఉన్న రోజులు నడిపిర్రు, ఇప్పుడు వేయరు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఈ జౌలి శాఖ వాళ్ళు అంటారు ఇక్కడ ఉన్న నేత కార్మికులు లేరు, వీళ్ళు వచ్చినాకనే క్లారిటీ కొద్ది రాస్తా అంటారు. వాళ్ళ గురించి మా సబ్సిడీ పైసలు ఎందుకు? అప్పుడు దగ్గర ఎంత మందికి రావాలి? ఇప్పుడు సబ్సిడీ పైసలు 4-5 వేల మందికి రావాలి. ఒక శుక్రవారం నాడు ఒక 20-30 మందికి వేసారు. ఇండియన్ బ్యాంక్ లో సర్వర్ ప్రాబ్లం ఉందంటే అరే సేట్లకైతే 100 కోట్లు రిలీజ్ అవుతాయి. నేత కార్మికులు 10,000 వేసేందుకు సర్వర్లు ప్రాబ్లం ఉంటాయా? ఇదే మెసేజ్లు ఇవే జౌలి శాఖలో పోతే ఇదే కలెక్టర్ ఆఫీస్కైనా ఇదే మేము పైసలు వేసినామని సార్లు అంటారు, పైసలు ఎత్తలేమని వీళ్ళు అంటారు. చూసి అటు ఇటు వేసే వరకు షిఫ్ట్ పథకం నేత కార్మికుడు నెలలోడు షిఫ్ట్ పథకం కట్టిండు. 10 నెలలకు పైసలు కట్టగా షిఫ్ట్ పథకం అట్లనే ఉన్నది. ఇప్పుడు 10,000 వాడగానే వాడు 10,000 కట్ చేసుకుంటాడు బ్యాంకోడు. మా పరిస్థితి ఎట్లా? ఇవాళ రేపు 10,000 వస్తాయని ఆశ ఉంటే వాడు తెల్లవారి వరకే కట్ చేసుకుని ఉంటాడు పైసలు. మా పరిస్థితి ఎట్లా? మరి పిల్లలను ఎట్లా చదివించుకోమంటావు? నేత కార్మికుని కొడుకు నేత కార్మికుడు అవుతుండు తప్ప వాళ్ళు బాగుపడరు. నేత కార్మికుని కొడుకు ఎల్లకాలం ఇదే పని చేయమంటారా? సాయంత్రాల పని ఫీల్డ్ ఉన్నాడు, సాయంత్రాల ఫీల్డ్ ఉన్నాయి, వేరే ఫీల్డ్ వద్దా? వాళ్ళు బతకద్దా? మా పిల్లలు
అలా పరిస్థితి చేస్తున్నారు నేత కార్మికుడు. దయచేసి నేత కార్మికునికి కొత్తగా ఉపాధి ఏదన్నా ఉంటే ఓ 4 లక్షల లోన్ అన్న 5 లక్షల లోన్లు ఇప్పించి కొత్త పెట్టుబడులు పెట్టుకోమంటే మేము పెట్టుకుంటాం. ఇవాళ రేపు ఏమన్నా వేరే మార్కెట్ లెక్క అటువంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తే గవర్నమెంట్ మమ్మల్ని కరగిరించి చూడాలని చెప్తున్నా. మొత్తానికైతే ఉన్న షేట్లకే డబ్బులు వస్తున్నాయి. కూలి బతుకునికి కుక్క బతికే వాడికి ఎప్పుడే కానీ ఇప్పుడు నేను చేయబట్టి కొన్ని సంవత్సరాల ఇంతవరకు నాది పూడి కూర్చున్న బిల్డింగ్ లేదు, ఏజ్ లేదు. మేము బీవై నగర్కి ఉంటాం. బీవై నగర్ చేనేత కార్మికులు ఉన్నారు. ఇంతవరకు ఎంత కష్టపడ్డా కానీ ఆ బువ్వ మందం ఓసారి బువ్వ కూడా దొక్కలేదు మాకు తిన్నామంటే. అసలు పరిస్థితిలో ఉన్నాం మేము. అదే చెట్లు బిల్డింగ్లు జాగాలు వాళ్ళు కొని పెట్టుకుంటున్నారు. కోట్లు సంపాదించి పెట్టుకున్నారు వాళ్ళు. కానీ మేము మాత్రం పొట్ట బట్ట మందం కూడా చక్కగా లేము మేము. అసలు పరిస్థితి మాది ఉన్న సిరిసిల్ల కాడ. దగ్గర ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మొత్తం పని అంతా ఆగిపోయి? ఎన్ని రోజులు అవుతుంది? పని ఆగిపోయి ఇప్పుడు 6 నెలలు దగ్గరికి వస్తుంది మొత్తానికి. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? ఏం పని లేదమ్మా. ఇప్పుడు పని అయితే ఏం లేదు. కూకొని ఆడిడ మా ఎవరైనా పెడితే బకాందుడు అంటే మా ఇంట్లోనే ఓసారి ఉపవాసం ఉండు, ఒకసారి పూట తినుడు, పూట తినకపోవడు, అదే బతుకులు అవుతున్నాయి మాది. అటువంటి పరిస్థితి మాది. బాగా తక్లీఫ్ అవుతుందమ్మా. మేము సిరిసిల్ల నేత కార్మికుల బిడ్డలము. మేము ఇప్పటికి 6 నెలల సంది పని లేక ఆ రోడ్డు పడ్డాము. కిరాయి లేక కిరాయి ఇప్పుడు 3 నెలల కిరాయి ఇల్లు కిరాయి 3 నెలలు కిరాయిలు ఉన్నాయి. కిరాయిలు కట్టలేకపోయినాము. మాకు 3 ఆడపిల్లలు. నాకు ఆడపిల్లలు కిరాయికున్నా. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇప్పటికీ మన దహనంగా బతుకుతున్నా. ఇప్పుడు ఇంకా 10 రోజులు బంద్ ఉంటే మన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి అన్ని పార్టీలు ఏకమై సిరిసిల్లను ఒక సిరిసిల్ల వారకు మా సిరిసిల్ల 5 వారకు ఎట్లా నడిచిందో అట్లా అన్ని పార్టీలు కలిసి మాకు పనులు కల్పిస్తే మా పొట్ట మేము బతుకొని మా పిల్లలు మేము పోషించుకుంటాం. దయచేసి మీరు ఈ సిరిసిల్ల ఈ సాయంత్రం బంద్ పడ్డందుకు మాకు ఎక్కడేం ఆధారం లేదు. ఏం పని చేయగలమో మేము 10 సార్లు మొదటిసారి మా తల్లని ఇవే పనులు నడిపారు. అందుకే కాబట్టి మాకు ఏ పని చేసే పరిస్థితి లేదు. దయచేసి అన్ని పార్టీలు కలిసి మా సిరిసిల్ల 10 కాపాడుకొని అన్ని పార్టీలు చేతులెత్తి దండం పెడుతున్నా. ఏ ఒక్క సైడ్ అయినా కానీ మాకు పిలిచి మినిమం మీ ఇంట్లోకి ఏమైనా ఇది కావాలి, ఇది తీసుకోబడి 20 కిలోల బియ్యం తీసుకోబడి ఇవి తీసుకోబోరు అని చెప్పి ఏ ఒక్క సైట్ కూడా పిలుతలేడు. అడగట్లేదా సేట్లో? మీరు వెళ్ళటం లేదా? సార్ మాకు ప్రాబ్లం అవుతుంది. బాకీ ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర తాళం వేసిండ్లు, ఒక్క నిమిషం తాళం వేసిండ్లు. మేము సేటు వాళ్ళ ఇంటికి కూడా పోయినాం. పోయి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సేటుకి, ఇట్లా మాకు ఒక 2000 రూపాయలు బాకీ కావాలి, కార్ఖానాలు చాలా అయినాక కట్ చేసుకోండి సార్ సేటు అని చెప్పేసి అంటే, మీరు ఉన్నదే బాకీ ఉన్నది కదా, ఇప్పుడు మా దగ్గర కూడా లేవు, మేము ఇప్పుడు చాలా పెట్టట్లేదు, లేవు డబ్బులు లేవు వెళ్ళిపోయినా అన్నారు. అదేంటి పని చేయించుకొని ఇప్పుడు పని లేనప్పుడు మీరు అట్లా అనడం ఏంటని మీరు అడగడం లేదా? మేము అడిగినాం. రాకు అంటారు, పనికి రాకు. అప్పటి వరకు మరి మాది గవర్నమెంట్ జాబ్ కాదు. నువ్వు కాకపోతే ఇంకోలు వస్తారు అట్లా మేడం, నువ్వు కాకపోతే ఇంకోలు వస్తారు. విచింగ్ ఇక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే ఉన్నది. ఇప్పుడు మీరు కరెక్ట్ మాట్లాడి యూనియనే దొంగ ఉన్నది. యూనియనే పోయి వాళ్ళ దగ్గర లక్షలు తీసుకున్నాక మా దగ్గర గిన్ని రోజులు వ్యవస్థ ఎందుకు బంద్ ఉంటుంది మేడం? ఒక ట్రెండ్ యూనియన్ అని చెప్పేసి సిఐటి యూనియన్ అయినా ఏ యూనియన్ అయినా కానీ మీరు చూస్తూ ఉంటారు హైదరాబాద్లో కానీ ఆశా వర్కర్లు ఇట్లా వాళ్ళు ధర్నా చేస్తే 24 అవర్స్లో ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకైతుంది? యూనియన్ సక్రమంగా ఉంటే అవుతుంది. ఓకే, ఆశా వర్కర్లది. ఇంకా నెక్స్ట్ మున్సిపల్ కార్మికులది, వాళ్ళది సమ్మె అయితే ఓన్లీ 24 అవర్స్లో అయిపోతుంది. కానీ నేతన్న కార్మికులది మాత్రం 6 నెలలు 3 నెలలు అవసరం అనుకుంటే ఇక వాడు ఊరేసుకోవాలి, సావాలి. అయినా కానీ పరిష్కారం కాదు. అంటే ఎక్కడ పోతుంది? యూనియన్ దగ్గరనే పోతుంది కదా. అంటే మేమేమన్నా డబ్బులు ఇవ్వమన్నావా? దేని ఇవ్వమన్నావు? దేని ముంగట అడుగుతారు. దీనికి అనుకోకూడదు. టెంట్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, చిల్లర ఖర్చు మనం అడుగుతారు. 200 అడుగుతారు. వాళ్ళకని అడుగారు. టెంట్ ఖర్చు, దాని ఖర్చు, దీని ఖర్చు అని అడిగితే సరే పడ్డానికి ఇస్తుంది అన్న అని చెప్పేసి మనిషికి తోల్చినంత 100-200 ఇస్తాం. సరే ఇచ్చినా కానీ సక్రమంగా 40 ఏళ్ళ చరిత్రల సిరిసిల్ల నేత కార్మికులే చనిపోతున్నారు తప్ప ఒక సేడైనా చనిపోయిన చరిత్ర ఉందా? లేదు. స్టేట్ ఏం చనిపోతాడు? పెట్టుబడిదారుడు ఎన్నడూ చనిపోడు, అది మాకు తెలుసు. పెట్టుబడిదారుడు చనిపోడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు.
వీళ్ళు 40 ఏళ్ళ కంచెలు నడుపుతున్నారు మేడం. వీళ్ళు ఎక్కడన్నా జాగ వల్ల తీసుకున్న వాళ్ళు అయితే ఒక్కసారి చేయలేవట అని చెప్పండి. తెలంగాణ వచ్చినాక కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, లావటండి ఎవరన్నా జానర్ జాగా కొన్నోళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మండి చేయలేవట. డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. ఎవరికి కూడా ఇల్లు లేవు, అందరూ రెంట్కే ఉంటున్నారు కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి మీరు అడగలేరా? 3 లక్షల రూపాయలు అడుగుతాళ్ళు, లంచాలు అడుగుతాడు కౌన్సిలర్ రాజు 3 లక్షలు అడుగుతాడు. ఆర్టీఐ చట్టం కింద చట్టం కింద ఉన్నది. అవకతవకలు జరిగినవి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ లో డబుల్ బెడ్రూమ్ తీసుకొని అమ్ముకున్న వాళ్ళ లిస్ట్ నేను మొన్న మగవాళ్ళ మాట్లాడకుండా లేడీస్ వాళ్ళని పిలిపిస్తా. రేపేళ్ళు అది కూడా మీకు ప్రెస్ ఖచ్చితంగా మీకు అప్పచెప్తాను. మీకు ఎందుకంటే ఆ లిస్ట్ అలాగే ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ రాని లబ్ధిదారులు 963 మంది ఉన్నారు. 963 మంది రాని వాళ్లకు గత ప్రభుత్వం మనకు 70 గదాల జాగా ఇచ్చి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు రేపు మాపు అని చెప్పి తింపుకోవడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్ లో ముందు ఏం చేసి 70 గదాల పట్టా ఇస్తామని చెప్పి 44 మంది పట్టా కాయిదాలు ఇచ్చిండ్రు. ఆ 44 మంది పట్టా కాయిదాలు కూడా ఓన్లీ సర్వే నంబర్ మాత్రమే వేసిండ్రు, దాని ఫ్లాట్ నంబర్ వేయలేదు. ఆ లోపలనే ఎలక్షన్ జరిగినాయి, గవర్నమెంట్ పడిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆ పట్టా ఇప్పుడు పనిచేయని చెప్పి అంటున్నారు. అలా 963 మంది లబ్ధిదారులు అలానే ఉన్నారు. ఇల్లు ఉండి జాగులున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిళ్ళు. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఇప్పుడు అలా జరిగింది. అలా ఉండగా కూడా కొంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్ముకున్న వాళ్ళ పేరు కూడా నాకు లిస్టుతో సహా ఉంది మేడం. మండపల్లి కాడ ఎంతమంది అమ్ముకున్నారు, పెద్దూరులో ఎంతమంది అమ్ముకున్నారు, అమ్మిన వాళ్ళు తెలుసు, కొన్న వాళ్ళు కూడా తెలుసు మేడం నాకు. అది కూడా మీకు త్వరలోనే ఇప్పుడు మీ మగవాళ్ళని చెప్పిన దానికంటే లేడీస్ చెప్తారు డబుల్ బెడ్రూమ్ నుంచి ఇదే 963 మంది మాకు కనీసం జాగాన్ని ఇప్పానని చెప్పని పుస్తకాలకు మీకు కౌన్సిలర్ డబ్బులు ఇమ్మంటారు అని చెప్పి ఒక వీడియో కూడా చాలా మంది సేటు ఆధ్వర్యంలో చేసిన బాబు ఉన్నాయి. అవి కూడా మన దగ్గర అవి కూడా ఖచ్చితంగా ప్రవేశపెడతాం. కాకపోతే ఇప్పుడు ఉన్న పొజిషన్లో పవర్లు వర్కర్ల పరిస్థితి చాలా దీనస్థితికి వచ్చింది మేడం. చాలా వరకు దీనస్థితికి వచ్చింది. 4 నెలల నుంచి పనులు లేవు. కనీసం ఇప్పుడు తక్షణ ఉపాధి కావాలి. ఉపాధి ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధి ఇవ్వాలంటే 10-15 రోజులు టైం పడుతుంది కావచ్చు. కానీ ఇప్పటికే 2 నెలల నుంచి 3 నెలల నుంచి కిరాయి చాలా మటుకు ఎవరు కట్టలేదు. కొంతమంది ఇల్లు ఖాళీ చేయమని చెప్పి అంటున్నారు. ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి అంటే ఇప్పుడు రూమ్ కిరాయి కట్టాలి. ప్రస్తుతం ఇప్పుడు తక్షణ ఉపాధి ఇచ్చినా ఇప్పుడు వాళ్ళు ఎంబడే పని కావాలంటే మాకు కాదు. 10 రోజులు పని చేస్తే మాకు వచ్చే 2,200 రూపాయలు వస్తాయి. ఈ 2 నెలల రూమ్ కిరాయి కట్టాలంటే 5,000 రూపాయలు కావాలి. ఇప్పుడు దీనిలో స్కూళ్ళు చాలని, కాలేజ్ స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క ఇంటికి ఒక 5,000-6,000 బుక్లో ఖర్చు పడుతుంది. దీనికోసం తక్షణమే ఈ కార్మికులు రావాల్సిన యాడన్ సబ్సిడీ కోసం మేము చాలా సార్లు రాష్ట్రాలు ధర్నాలు చేసినాం. ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా 300 మందికి ఏసీలు ఇడిచిపెట్టిళ్ళు. అప్పుడు ఆపిల్ల, దేని నుంచి ఆపిల్లో మనకు తెలియదు. ఇప్పుడు గత మొన్న బేస్తారంలో కూడా కొంతమందికి ఏసీలు మళ్ళీ ఆపిళ్ళు. ఏమంటే బ్యాంక్ సర్వర్ డౌన్ ఉందని చెప్పి అంటున్నారు. అదే మేము ఇప్పుడు బ్యాంక్ సర్వర్ డౌన్ ఉంటే బ్యాంక్ బంద్ చేసుకోవాలా మేడం? బ్యాంక్ ఏం తీస్తున్నారు? సర్వర్ డౌన్ ఉంటే 3 రోజులు సర్వర్ డౌన్ ఉంది. డౌన్ అప్పుడు మరి బ్యాంక్ ఎందుకు మూత వేసుకోవట్లేదు? సర్వర్ చాలా కూడా బ్యాంకు తీయాలిగా. మీకు రాకపోగలు ప్లాన్ చేసుకో, బ్యాంకు పనిచేస్తుంది. వర్కర్ రావాల్సిన డబ్బులు ఏమైనా మాత్రం బ్యాంకు పనిచేయదు. ఇప్పుడు తక్షణమే ఉన్న పరంగా వీళ్ళకి యాడన్ సబ్సిడీ రిలీజ్ చేయాలి కార్మికులకు. అలాగే తక్షణ ఉపాధి కావాలి మాకు. మేడం రిక్వెస్ట్ మేడం, నేను డబుల్ బెడ్రూమ్ బాధితుడు. నేను మా భార్య కేటీఆర్ ఇంటికి నందిన్ నగర్ పోయినాం. ఎవ్రీ 7 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కదా ఇక్కడ, స్థానిక ఎమ్మెల్యే మా భార్యను తీసుకొని నేను పోయి పొద్దున్న 7 గంటల పోయి ఆడ కూర్చున్నా. గన్మెన్ దగ్గర పోయి కూర్చున్నా, లేడు. ఇక్కడ లేడు అంటే వెళ్ళొచ్చిన తెలంగాణ భవన్ పోయినా. ఆంచల్ మీద సందీప్ అనే పిల్లవాడు ఉంటాడు. ఆ అబ్బాయి ఉండి ఇక్కడ చైర్మన్ ఫోన్ చేసిన, ఆ పిల్లవానికి ఇవ్వాలా లేదు అని చెప్పేసి అని. నా దగ్గర ఇక్కడ ఆస్తి ఉండే ఉంటే మీరు గవర్నమెంట్ జప్తు చేసుకొని నాకు ఇవ్వండి అన్న. అక్కడి నుంచి ఫోన్ చేసినాక 1వ విడత, 2వ విడత, 3వ విడత అన్ని విడతలు అయిపోయినాయి. ఏది విడత లేదు, ఇంతవరకు ఇచ్చులేదు. నేను ఎలా ఇప్పుడు నా పిల్లలు బీటెక్, ఇప్పుడు నేను ఎట్లా చదివియాలి వాళ్ళను? రూమ్ రెంట్ ఎట్లా కట్టాలి? నేను కాలుకు చెప్పులు అరగడానికి తిరిగినా కేటీఆర్ దగ్గరికి ఉన్న ప్లస్ ఇక్కడికి. ఆయన వచ్చినప్పుడల్లా వీళ్ళు కౌన్సిలర్లు వాళ్ళు సెల్ఫీల వరకే పరిమితం అవుతుండే. కానీ తప్ప కానీ ఏనాడైనా 15 సంవత్సరాలు కావచ్చు కేటీఆర్ గారు ఇక్కడ నిలబడి 15 సంవత్సరాలలో గిట్ల కార్మికులతో కూర్చొని మాట్లాడింది లేదు. ఉన్నట్టయితే చేయలేవటండి. మరి నేను తప్పు మాట్లాడితే
మాట్లాడినా వర్కర్తో మాట్లాడలేదు. కేటీఆర్ గారు ఎవరితో మాట్లాడిండా? అంటే మీ దగ్గరికి ఎవరి దగ్గరికి రాలేడా కేటీఆర్ కూడా మీతో మాట్లాడలేరా? ఇక్కడ గెలిచిందనే వాడు రాలేదు. ఎప్పుడైనా వర్కర్తో మాట్లాడలేదు. ఇప్పుడు మీతోనైతే పర్సనల్ కూర్చొని మీ సమస్యలు అడగలేడు. ఎప్పుడు ఏమున్నా వాళ్ళతోనే ముచ్చట పెడతాడు, మాట్లాడతాడు, మీటింగ్ పెట్టుకుంటాడు, టిఫిన్లు అన్ని చేసుకుంటాడు. ఫామ్ హౌస్ ఉన్నది, ఆ ఫామ్ హౌస్ లో పోతారు, ఆ సెల్ఫీలు దిగుతారు, సపరేట్ వస్తారు. ఇప్పుడు ఇంతమంది వచ్చిన ఆయన ఎందుకు వస్తలేడు? ఎట్లను కూడా కలుస్తాడా? సెట్లను కూడా కలిసిపోతారు. మమ్మల్ని వర్కర్లతో మేడం ఆర్టీఐ చట్టం కింద డబుల్ బెడ్రూమ్ లిస్ట్ తీసిన ఇక వాటి మాట్లాడడానికి ఇస్తాం మేడం. ఇంత హౌసింగ్ సాక్ష్యం అన్నా కదా, ఇవి అవుతాను. ఇదే సాక్ష్యం డబుల్ బెడ్రూమ్ అవుతారు. ఇదే సాక్ష్యం ఆల్రెడీ ఆయనకు ఇల్లు ఉన్నది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఎంక్వైరీ చేసుకోమని ఈయనకి ఇక్కడనే గణేష్ నగర్ ఇల్లు ఉన్నది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఆయనకు ₹1,00,000 ఇచ్చిండు. ఎన్ని పైసలు ఇచ్చిండు? అమ్మగారు అడుగు, పైసలు ఇచ్చిండు ఆయన. లంచం కూడా ఇచ్చారా అండి? ముందుకు రండి. మా పేరు మీద ఉన్న ఇల్లు మేము కిరాయిగా ఉన్నాము 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు కిరాయి ఉన్నాం. డ్రా పెట్టిర్రు, డ్రాలా పలిగింది నెంబర్. లంచం ఇచ్చారా అంటున్నారు, మరి నిజమేనా? అది నిజమా అవ్వదమ్మా తెలుసుకోరు మరి. అన్ని బయటపడ ప్రతి కౌన్సిలర్ వసూలు చేసిళ్ళు. ఒక్కొక్క చెప్తురా ఎన్ని ఇచ్చినావు? చెప్పండి. అన్ని పేరు చెప్పండి. కేశవ్. ఇక్కడేనా? ఇక్కడనే చేనేత కార్మికులని చెప్పండి. ఎన్ని అప్లికేషన్ పెట్టినా 3 సార్లు చెకింగ్కి వచ్చారు. చెకింగ్కి వచ్చినా కూడా డబ్బు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ నీ పేరు లేదంటారు. కలెక్టర్ రాకపోయినా కలెక్టర్ ఏమంటాడు, అన్ని ఎన్క్వైరీ చేసుకుని రా నువ్వు అంటే నేనైనా కలెక్టర్. అప్పుడంటే అనురాగ్ జయంత్ గారు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారిని కలిసారా? ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కలవాలి. సో ఇప్పుడు చెప్పండి మేడం. 2019లో చేనేత చీరలు వర్కర్ కావాలి, ఎవరైనా ఉంటే తీసుకురారు అంటే అందరిని తీసుకొచ్చి కూడగొట్టి మీకు చీరలు జమ చేసి నేసి ఇచ్చినాం. మాది ఒక్కొక్క రక్తం సుక్కతోటి మీకు నేసి ఇచ్చినాం. మాకు చీరల పైసలు ఇంతవరకు ఎత్తలేరు. మరి ఎందుకోసం అని ఎత్తలేరు? ఎవరి కారణం? అలాంటి మందిని తీసుకురాకపోతే ఇవాళ నీకు చేనేత చీరలు ఇంతగానో నీకు ప్రభుత్వానికి అందునా? మా పైసలు ఎందుకు మాది ఆగబడతారు? మీ రాజకీయ లబ్ధి కోసమా, లేకపోతే సేట్ల లబ్ధి కోసమా, లేకపోతే సిరిసిల్ల లబ్ధి కోసమా, కరెంటు లబ్ధి కోసమా? మరి దేని లబ్ధి కోసమని ఆగబడతారు? దానికి మాకు ఏం ఇన్ఫర్మేషన్ చెప్తలేరు. ఏంది అంటే మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, మేము బంద్ పెడతాను సాయంత్రాన్ని సేట్లు బంద్ చేసుకుంటారు. మేము ఇక్కడ 4 వద్దులు పని చేస్తాను, 4 వద్దులు ఉపాసం ఉంటున్నాం. మా పరిస్థితి ఎవరిని చూస్తలేరు. మొన్న ప్రభాకర్ వచ్చిండు, ఆయన కొన్ని పైసలు వేయించిండు. అంటే ఎన్ని ఏంచారు మీకు? సిరిసిల్ల మీద 2 కోట్లు రావాలి అని చెప్పి సేట్లు అంటారు. 1,50,00,000 దాకా వేయించిండు. అందుకెళ్ళి మాకు యారని సబ్సిడీ రావాలి, కనీసం 15 కోట్ల దాకా. అవి కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. కొంతమందికి వచ్చినాయి, 22లో కొంతమందికి వచ్చినాయి, 23లో మొత్తానికే రాలేదు. మరి అవి ఏ లబ్ధి కోసమని ఆపుతారు వాటిని? దానికి కారణాలు ఏంది? ఈ రోజు బండి సంజయ్ కూడా వచ్చిండు, దానికి కూడా ఏం విమర్శించలేదు. అంటే ఇప్పుడు ఆసాములు కానీ ఎవ్వరు కానీ సిరిసిల్ల సేట్లు కానీ నేను నిజమే చెప్తున్నా, వర్కర్లు 10 మంది కావాలి కార్గల్ లేకుల పడి చేస్తే మాత్రం మాకు కరెంట్ బిల్లు మాఫీ అవుతుంది, మళ్ళీ సబ్సిడీ ఇస్తారు. మాకు ఇస్తే మేము నడుపుతాము అనే ఉద్దేశం కొద్ది ఉంటారు సేట్ల భావన అలా ఉంది. అందుకనే వర్కర్లను కించపరిచి అది ఆపుతారు. 4 రోజులు తినబెడతారు, 4 రోజులు వండబెడతారు. అది పరిస్థితి. ఇప్పుడు మా పైసలు కూడా ఆపింది కూడా అందుకే. ఇప్పుడు నువ్వు బ్యాంకుకు జౌలి శాఖకు మీటర్లు అప్పచెప్పినావు, అన్ని అప్పచెప్పినావు ఆధారాలు. నా బ్యాంక్ ఖాతా అప్పచెప్పలే, నా ఆధార్ కార్డు అప్పచెప్పలే అన్నప్పుడు పైసలు ఎట్లేస్తాడు? ఒకటి మీరు ఆలోచించండి. దేనికోసమని ఆపుతారు? మరి అవి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు మీటర్లు అప్పచెప్పినప్పుడు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ రోజు తెలిసింది, మరి అవి ఎందుకు ఇవ్వలేదు? అవి ఇస్తేనే కదా మనకు బ్యాంక్ ఖాతా వేసేది. అవి ఇవ్వలేదు, ఆపుతారు. సేట్లు ఆపమన్నారు, వాళ్ళు ఆపుతారు. సేట్లు లబ్ధి కోసమే ఈ అంతా పనిచేస్తారు. ఎవరైనా 10 మంది వర్కర్లు రావాలి, 4 రావాలి, అప్పుడు మాకు ప్రభుత్వం దిగొచ్చి మాకు 4 మీటర్ల సబ్సిడీ ఇస్తుంది, మేము అప్పుడు బతుకుతాం. అది వాళ్ళ పరిస్థితి. సిరిసిల్ల పరిస్థితి గిది.
సిరిసిల్లలో ఒక్కటి రిక్వెస్ట్గా, సిరిసిల్లలో ఇది ప్రభుత్వం దాకా తీసుకుపోండి. ఐటీ దాడులు ఇంతవరకు ఇక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు? మీరు క్వశ్చన్ ఏంటి, మీరు ప్రశ్న ఏంటి, నేను జవాబు చెప్తా. ఎందుకు మారుమూల ప్రాంతాలలో ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఇక్కడ ఐటీ దాడులు జరిగితే ఒక సంవత్సరం పొద్దు సిరిసిల్ల పెన్షన్ పైసలు పడతాయి. ఇంతవరకు ఎవరి ఇంట్లో జరగలే. మీ సుమంట్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, ఖచ్చితంగా డెఫినెట్లీ సీఎం దృష్టి తీసుకోండి. ఇది డెఫినెట్లీ 1000 కోట్లు దొరుకుతాయి, 100 కోట్లు, లక్షల కోట్లు. నీ ఏమంటాం, ఒక్క సిరిసిల్ల పెన్షన్లు ఒక సంవత్సరం పొద్దు వేయచ్చు అంటే అర్థం చేసుకోండి. సంవత్సరం పొద్దు వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ చేయమంటారా, లేకపోతే మిగతా పర్సన్స్ అంటే బిజినెస్ మ్యాన్స్ అట్లా అంటారా? బిజినెస్ సేట్లే చెప్తున్నాం కదా, సేట్ల దగ్గరనే పక్కా డెఫినెట్లీ. దొరకకపోతే ఇదే టైంలో ఇదే ఉండే ఉంటే నన్నే పట్టిరు. మీరు ఛాలెంజ్ చెప్తున్నాను, ఛాలెంజ్ ఇదే ఎందుకు ఒక్క రూపాయి ఎందుకు దొరకలేదంటే నన్ను పట్టింది. ఇగో చాలా వెనకేసుకున్నారు, మా రక్తం మొత్తం పోయింది. ఇగో ఆర్టీఐ చట్టం కింద ఇగో నేను తీసిన 5 ఎకరాలు పింఛని, డబుల్ బెడ్రూమ్, ఇవేనా లెక్కలు? హామీలు లేకపోతే ఉచిత బస్సు గురించి ఏం మాట్లాడతామన్నా? అందరూ ప్రతి ఒక్కరు కౌన్సిలర్ మొత్తం డబ్బులు తీసుకొని ఇచ్చేసి వాళ్ళు. ఒక్కొక్కరు పని లేక ఇండల్లో ఉరి పెట్టుకొని చస్తుర్రు. ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అక్కడనే మరిపెత్తురు. ఈ పోలీసులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ బయటికి తెలియనిస్తలేరు. ఎందుకంటే పత్రికలను కూడా చెప్తలేరు. ఎవరికి తెలియనియకుండా గప్చుపు చేసేస్తారు. అది సమస్య. ఎక్కితే అదేమన్నా బయటపడ్డదా? ఒక పాము ప్రభాకర్ అనే వ్యక్తి నేతన్న మొగ్గం మీద ఎక్కి మేము ఏం చేయమంటావు, సావమంటావా, ఏం చేయమంటావు సార్, 40 ఏళ్ళ నుంచి నేను వరంగల్ నుంచి సిరిసిల్లకు వలస వచ్చిన, నాకేమీ లేదు, నేను చెప్పుల దుకాణాలు ఉండాలన్నా, నేను బ్రాండ్ షాప్ల దుకాణాలు ఉండాలన్నా, లేకపోతే రెస్టారెంట్ ఉండాలన్నా, ఎక్కడ ఉండాలన్నా అన్నది. ఎక్కడ ఏం పెట్టుకుంటారు? బీర్ షాప్లలో సీసీలు ఏరుకున్నా, సంవత్సరాల పని చేసిన వాడిని పని లేక కూలి పనికి పోయినా, 3 నెలలు పోయినా, ఆడ మొక్కలకు దెబ్బలు తాకితే పని బంద్ పెట్టిన. రోజు పొద్దుగా ఎర్లీ మార్నింగ్ అడ్డం మీద పోతే మొత్తం తట్ట మొత్తం పనోడు 150 రూపాయలు చేస్తాడు. అర్థం చేసుకో దీన్ని. 3 నెలలు చేసిన దెబ్బలు తాకిన కాళ్ళకు అంత బంద్ పెట్టిన. ఇప్పుడు మేము లైఫ్ మీకు ఇచ్చినాం కదా, వాళ్ళు చూసిన అనుకో పలానా వ్యక్తి ఉన్నారు, చాలా అయిన తర్వాత వీళ్ళని పని మీద పెట్టుకోవద్దని చెప్పేసి కూడా అంటారు సేట్లు. ఇంకా మీరు వాళ్ళకు ఎటువంటి స్పందన వాళ్ళకు చేస్తారో సుమంటి వాళ్ళు. ఇప్పుడు మేము ఎవరైతే మాట్లాడినాం, మాకు నైట్ మాట్లాడలేదు, మళ్ళీ రిటర్న్ మాకు ఫోన్ కాల్ చేస్తారు, మాట్లాడే కాల్ చేస్తారు. బెదిరింపులు కూడా బెదిరిస్తారంటారా? బెదిరింపులు డైరెక్ట్ నేను చెప్తున్నా. మీరు పోయిన తర్వాత ఉన్నారు కదా, ఏం సంగతి, ఎందుకు పెట్టినావు, నీకు ఇయ్యా అన్నా, చేతా అన్నా, ఎందుకు మాట్లాడినావు అనే బెదిరింపులు. ఇట్లా బెదిరింపులు వస్తాయి. సంపుతామంటారు. ఇంత డేంజర్ వాళ్ళ కింద రాజకీయ నాయకులు చూస్తుంటారు. అరే ఎక్కడ మేడం, సాయంత్రం బీరో బారో ఏదో ఆఫీస్ పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే ఏమన్నా చేపిస్తారు. బండి వేసుకొని పోతున్నావు, తాగిచ్చి కింద వారైతే లంగతనం ఎక్కడ లేదు. ఒక్కటి ఇది కూడా ఇప్పుడు మీ గురించి కూడా చెప్తాను. సుమన్ టీవీ ఈ 15 సంవత్సరాల నుంచి సుమన్ టీవీ రాలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వచ్చింది. ఇప్పుడు మీ దృష్టి కూడా ఫస్ట్ నుంచే ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటే అక్కడ హైదరాబాద్. ఇప్పుడు రీసెంట్ గా బ్రాంచెస్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చింది సుమన్ టీవీ. ఇప్పుడు మీ సమస్యల్ని బయటకు తీస్తున్నాం మేము. సుమన్ టీవీ అనేది ఎవ్వరికి లొంగిపోదు. సుమన్ టీవీ అనేది అందరికి సహాయం చేసే విధంగానే ఉంటది తప్ప ఎవ్వరికి డబ్బు మాత్రం లొంగిపోదు. మా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి మాత్రం ఖచ్చితంగా పోవాలా. సుమన్ టీవీకి ధన్యవాదాలు. ద్వారా మీకు అయ్యే హెల్ప్ మాత్రం సహాయం మాత్రం పోతుంది ఖచ్చితంగా. మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారా లేదా మాకు క్లారిఫై కావాలి. ఉంటే నాకు తెలియాలి. ఇంకెక్కడేమో చెప్తారు సాక్షులు వచ్చింది. సామెతగా చెప్పినా నువ్వు ఇట్లా మాట్లాడినావా, ఇంతమందిని తెలుసుకున్నావా, నువ్వు ఇంకెక్కడికైనా నేను ఏమో చెప్తారు గట్టున్నారు.
అది సమస్య. అరే చెప్తున్నా ముచ్చటగా అట్లా. ఇంకోటి మొన్న 23 నాడు ప్రెస్కి వచ్చింది, ఇది సాక్షి పేపర్కి వచ్చింది. పనులు లేవని ప్రాణం తీసుకున్నా ఉందా మేడం? ఇది కూడా ఇక్కడ ఏమని ఇచ్చింది మేడం, కొడుకు ఫీజు కోసం కన్నీరు మున్నీరు ఇక్కడ కూడా ఇచ్చి లాస్ట్ కావచ్చు మేడం. నేత కార్మికులు 10% యాడన్ సబ్సిడీ డబ్బులు వచ్చేవి, యాడన్ సబ్సిడీ డబ్బులు లేక నాగరాజు గారికి 22,000 రావాల్సి ఉంది. ఇంటి భారం లావణ్యపై పడడంతో తనకు ఎటువంటి తాళలేని పరిస్థితి లోపల ఆత్మహత్య చేసుకోండి అని చెప్పి వచ్చింది. ఇవే డబ్బులు ఇస్తే ఇప్పుడు ఈ కుటుంబం బతికే కదా మేడం. ఇప్పుడు తన ఇద్దరు చిన్నపిల్ల అనాథ. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు పిల్లలతోనే ఆమె కోసారికి ఎట్లా తాగిల్లాలి కోసారికి? వాళ్ళ చదువులు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? ప్రభుత్వం ఇట్లా ఎందుకు ఆడుకుంటుంది? వాళ్ళ కార్మికులు రావాల్సిన డబ్బులు వెంబడే ఇచ్చేసి అయిపోతుందా మేడం? ఒక మనిషి బతుకుండేవాడు కదా, ఒక కుటుంబం నిలిచేది కదా. ఒక ఆడి మనిషి పిల్లల్ని చదివించాలంటే ఎంత కష్టం ఏర్పడుతుంది మేడం ఈ ఉన్న రోజులలో? ఒక మగ మనిషి 2-3 పని చేస్తేనే పిల్లలు చదువుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది, అప్పులు జరుగుతున్నాయి. అటువంటి ఒక ఆడ మనిషి కుటుంబాన్ని నిలదీయాలంటే ఎంతవరకు అవుతుంది? అనాథ బతికేవా మేడం? గవర్నమెంట్ మేము అప్పుడేం అడగట్లేదు కదా మేడం, చేసిన పైసలు అడుగుతున్నాం కదా. చేసిన పైసలు అడుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదు గవర్నమెంట్? దయచేసి చెప్తున్నా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదర్వైజ్ గా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మా మీదకి రానియకండి. మా మీదకి రాజకీయం కొరకు మమ్మల్ని పని కల్పించండి అంతే. కానీ రాజకీయం చేయకండి, మా మీద రాజకీయం చేయకండి, మాకు ఉపాధి కల్పించండి. ఏ రాజకీయ నాయకులైనా కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కావచ్చు, ఇంకా ఏ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎవరైనా కానీ మాకు ఉపాధి కల్పించండి. కానీ రాజకీయం మాత్రం చేయకండి దయచేసి చెప్తున్నా. ఇక్కడ ఉన్న స్థానిక చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరైనా కానీ మాత్రం రాజకీయం మాత్రం చేయకండి దయచేసి. ఇది మాత్రం సుమన్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. సో చూసారు కదండి, చేనేత కార్మికుల కష్టాలు. ఉపాధి లేక రోడ్డున పడ్డ కుటుంబాలు చాలా మంది అయితే రోడ్డున పడ్డారు, ఎలాంటి పని కూడా లేదు. సో ఇక్కడ దాదాపుగా సిరిసిల్లలో చాలా మంది పద్మశాలిసే ఉంటారు, వాళ్ళకు వచ్చిన పనే ఇప్పుడు ఈ చేనేత కార్మిక పని. ఆ పని తప్ప వీళ్ళకి ఎలాంటి పని కూడా లేదు. ఇప్పుడు ఉపాధి లేకనైతే చాలా మంది రోడ్డున పడ్డారు. చాలా మంది కూడా సబ్సిడీ పైసలు కూడా పడలేవు. డబుల్ బెడ్రూమ్ కూడా చాలా మంది కూడా రాలేవు. ఉన్న వాళ్ళకే ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చిందని చెప్పేసి ఇందాక మనకు ఒక సార్ గారు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. చాలా మంది కూడా ఇల్లు జాగలు ఉన్న వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం అని చెప్పేసి అయితే ఒకరైతే మనకి క్వశ్చన్ కూడా చేశారు. సో ప్రభుత్వం కూడా దయచేసి వీళ్ళని పట్టించుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు సిరిసిల్లలో. సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా పేరు ఉండేది, మళ్ళీ అది మధ్యలో కొంచెం తగ్గింది అన్న కొన్ని టైంలో మళ్ళీ ఇప్పుడు ఉరిసిల్లగా మారుతుంది సిరిసిల్ల అనేది. సో ప్రభుత్వం కూడా దయచేసి వీళ్ళని పట్టించుకోండి, వీళ్ళకు తక్షణమే ఉపాధి కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మననైతే కోరడం అయితే జరిగింది. సో చాలా మంది కూడా రోడ్డున పడకుండా వీళ్ళకు మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో కెమెరామెన్ సతీష్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.